ఇది ఇట్లా ఉంటే జాబిలిపై బ్లూ గోస్ట్ చంద్రుడిపై దిగిన రెండో ప్రైవేట్ ల్యాండర్గా చరిత్ర. జనవరి 15న ప్రయోగించిన అమెరికన్ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ 15 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు. గురువారం దిగనున్న మరో ల్యాండర్ ఎథేనా. మరో 3 నెలల్లో జపానీస్ ల్యాండర్ కూడా జాబిలిపై ట్రాఫిక్ జామ్ చేస్తాడు అట్లానే ఉంది. ఇక సెబీ మాజీ చీఫ్ మాధవీపురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. మరో 3 సెబీ డైరెక్టర్లు తర్వాత ఎస్ఈబి ఎండి సిఇఓపై కూడా 30 రోజుల్లో కేసు నివేదిక సమర్పించాలి. సిబిఐకి ఏసీబీకి ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసిందంట. మంచి పరిణామం ఇది. ఇక కేంద్ర మంత్రి రక్షా గడ్సే కుమార్తెకు పోకిరిల వేధింపులు. అనుచితంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీసిన దుండగులు ఈ నెల 28న మహారాష్ట్రలోని సంత్ ముక్తా యాత్రలో ఘటన. ఠాణాలో మంత్రి ఫిర్యాదు. 2 గంటలు కూర్చోబెట్టిన పోలీసులు. అమ్మాయి విషయం కావడంతో పునరాలోచించుకోవాలని సూచన. కేంద్ర మంత్రి కుమార్తెకి రక్షణ లేకపోతే ఎలా అని రక్షా గడ్సే ఆవేదన. పునరాలోచించుకోవాలంటారట. మరి ఏందో కేటీఆర్కు అహంకారం, కిషన్ రెడ్డికి కుళ్ళు. ఆయన కన్నా జూనియర్గా ఉన్న నేను ఎదిగానని అసూయ. రాష్ట్రానికి మంచి చేయాలని మోడీకి ఉన్న కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుపడుతున్నారు. ఏదైనా వస్తే తన ఖాతాలో వేసుకుంటున్నారు. రాకపోతే రేవంత్ ఏం చేశారంటున్నారు. అయితే ఎయిర్పోర్ట్ తెచ్చింది ఆయనే అయితే మూసి, త్రిబులార్ తర్వాత మెట్రోను అడ్డుకున్నది ఎవరు? కేంద్రం వద్ద ఈడీ, సిబిఐ ఉన్నాయని ఎంతకాలం బెదిరిస్తారు? చావు ఓసారే వస్తుంది. కృష్ణాలో ఎక్కువ నీటిని ఏపీకిస్తూ కేసీఆర్ పెట్టిన సంతకం రాష్ట్రానికి యమపాశమైంది. అయితే ఏడాది కాకముందే దిగిపోవాలంటున్నారు. ఈ పాలమూరు బిడ్డపై పగ ఎందుకు? వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి రేవంత్ అన్న భరోసా పథకాలు ప్రారంభించినట. అయితే కృష్ణా జలాల అక్రమ వినియోగంపై ఏపీ మీద ఫిర్యాదుకు సిద్ధమైంది. ఇవాళ ఢిల్లీకి సీఎం జలశక్తి మంత్రితో భేటీ అయ్యే అవకాశం ఉందంట. అయితే ప్రధానంగా పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు, మనకి ఏదన్నా ఒకటి చేయాలని సైంధవుడి పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తుంది. సమస్య అక్కడ లేదు, సమస్య ఇక్కడనే ఉంది, కుటిలం ఇక్కడనే ఉంది, కుతంత్రం ఇక్కడనే ఉంది. అందుకే ఇవాళ కిషన్ రెడ్డికి చాకిరేవు పెట్టిన. సమస్య మోడీ కాదు, సమస్య ఇవాళ సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్న కిషన్ రెడ్డి గారు పగతో ఉన్నాడు. మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు తిట్టుకుంటున్నారు అనుకున్నారు. వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఎంత ప్రేమగా ఆలింగనం చేసుకుంటారో మీరు చూడండి. ఇది కూడా బీసీల, ఎస్సీ ఎస్టీ బీసీల పైన జరుగుతున్న కుట్రనగా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక క్యాండిడేట్ను ఎవరైతే మనం తగ్గఫోర్గా ఉంటామో వాడే పైకి ఎదుగుతూ ఉంటారు. రిమైనింగ్ వాళ్ళ చరిత్ర ఏముండదు, అంటి పేపర్లలో వాళ్ళ వార్తలే ఉంటాయి. గమ్మతుంటుంది ఇదంతా. ఇక బీఆర్ఎస్ వాళ్ళే టన్నెల్ ప్రమాదం. 10 ఏళ్ళు వాళ్ళు పట్టించుకోలేదు. ప్రమాదం జరిగాక అబుధాబిలో హరీష్ జల్సాలు. ఎస్ఎల్బీసీ పూర్తి చేసి నిబద్ధతను నిరూపించుకుంటామంటున్నారు రేవంత్. టన్నెల్ లోనికి వెళ్ళి యాక్చువల్గా ఏ ముఖ్యమంత్రి కూడా వెళ్ళలేదు. నిజంగా కూడా నిన్న వెళ్ళిండు ముఖ్యమంత్రి. వెళ్ళేసి అక్కడ పైన నుంచి కూడా ఏరియల్ సర్వే చేసిండు. తర్వాత కిందికి లోపల టన్నెల్లో కూడా వెళ్ళిండు. ఎందుకంటే అక్కడ ప్రమాదం జరిగింది, కనీసం ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు, వస్తలేడని చెప్పేసి అన్నారు కదా. కాబట్టి నేను వెళ్ళిండు అక్కడికి. 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు. 6న క్యాబినెట్ భేటీలో ఖరారు. ఇక తొలుత ఎస్టీ వర్గీకరణ, బీసీ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం. తర్వాత వారం పాటు విరామం. ఇక అనంతరం ఢిల్లీకి అఖిలపక్షం. బీసీఏకు 42% కోటా కోసం రాజ్యాంగ సవరణ చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి. విరామం తర్వాత బడ్జెట్. ఇక ఏప్రిల్ 3 దాకా సమావేశాలు. అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసిండు అని చెప్పేసి ఒక వార్త. మొత్తం మీద 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయంటారు. ఇక లభించని ఆచూకీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. నీటి ఊటతో అవాంతరాలు. 7 మీటర్లు తవ్విన కానారాని జాడ నేడు కొలికి వచ్చే అవకాశం అయితే ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.